ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటి? సో, ఫుడ్ పాయిజనింగ్ అనేది మా మెడికల్ టర్మ్స్‌లో అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అని కూడా అంటాము. సో, జనరల్‌గా అది ఏంటంటే మనము బయట ఫుడ్ తిన్న తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు లైక్ అవర్ ఇంటెస్టైన్స్‌లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సమస్యలనమాట. జనరల్‌గా ఇది ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా కామన్‌గా సమ్మర్ సీజన్, రెయినీ సీజన్‌లో ఎక్కువగా చూస్తాము ఈ కేసెస్. ఫుడ్ అనేది కంటామినేషన్ అవ్వచ్చు విత్ బ్యాక్టీరియా కానీ, వైరసెస్ కానీ, ఫంగై గానీ, పారాసైట్స్ కానీ. సో, ఇది ఎందుకు వస్తది ఫుడ్ పాయిజనింగ్ అనేది కారణాలు ఏంటి అంటే, ఎక్కువ మటుకు బయట ఫుడ్ తినడం ద్వారా. సో, బయట మనం తినే ఫుడ్ హైజీనిక్ ప్లేసెస్‌లో సరిగ్గా ఉండదు కాబట్టి దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో, బయట జనరల్‌గా స్ట్రీట్ ఫుడ్స్ లైక్ చాలామంది చాట్స్ లైక్ పానీపూరి దాంట్లో యూజ్ చేసే వాటర్ కంటామినేట్ అవ్వచ్చు. అండ్ రిమైనింగ్ అదర్ చాట్స్ కూడా. అండ్ బయట కుక్ చేసే ఆయిలీ ఫుడ్స్ లైక్ బజ్జీ అని, బోండాలని, పూరీలని చాలామంది అది ప్రిఫర్ చేస్తుంటారు. సో, దానివల్ల గూడా ఇన్ఫెక్షన్ వస్తది. జనరల్‌గా ఏందంటే, ఈ ఫుడ్ హ్యాండ్లర్స్ వాళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ గోర్ల కింద ఈ మైక్రోబ్స్ అనేవి ఉండొచ్చు. సో, వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు అండ్ మనం అది ఫుడ్‌లోకి ఎంటర్ అవుతది. సో, దాని నుంచి మనం తిన్న తర్వాత మన స్టమక్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. నాట్ ఓన్లీ బయట ఫుడ్ తినడం వల్లనే ఫుడ్ పాయిజనింగ్ అవ్వదు. ఇంట్లో గూడా హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయకపోయినా అవ్వచ్చు. లైక్ మార్కెట్‌లోంచి తెచ్చిన ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ సరిగ్గా కడగకుండా తినడం ద్వారా, కుక్ జేసిన ఫుడ్ సరిగ్గా స్టోర్ చేయకపోవడము, దాని మీద లిడ్స్‌తోని కవర్ చేయకపోవడం ద్వారా, ఫుడ్స్ ఒక 2, 3 రోజులు స్టోర్ చేసింది తినడం, సరిగ్గా రెఫ్రిజిరేట్ చేయకుండా తినడం, దాని ద్వారా గూడా ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది.